ఇక నెక్స్ట్ బ్రహ్మలో విహారిని అంబిక మనుషులు కిడ్నాప్ చేసి తాళ్లతో కట్టేస్తారు, బాగా కూడా కొడతారు, ఒళ్ళంతా బ్లడ్ వస్తూ ఉంటుంది. విహారి చేత లక్ష్మికి కాల్ చేస్తారు. లక్ష్మి ఫోన్ చేసి హలో అని అనగానే లక్ష్మి అని విహారి పిలుస్తూ ఉంటాడు. విహారి గొంతు వినగానే లక్ష్మి చాలా సంతోషంగా విహారి గారు ఎక్కడున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది. నేను ఢిల్లీలో ఉన్నాను లక్ష్మి అని చెప్తూ ఉండగా ఢిల్లీలోనా అని అడుగుతూ ఉంటుంది. మన హెడ్ ఆఫీస్ లో ఉన్నాను, మన సర్వర్ లో ఆ హ్యాకర్ ఐపీ అడ్రస్ ట్రేస్ చేయడానికి వచ్చాను అని విహారి చెప్తూ ఉండగా మీ మొబైల్ పనిచేయట్లేదా అని లక్ష్మి అడుగుతుంటుంది. నా మొబైల్ పనిచేయట్లేదు అని లక్ష్మికి చెప్తూనే తన మనసులో లక్ష్మికి ఎలాగైనా సరే నేను కిడ్నాప్ అయ్యానని తెలియచేయాలి అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడొస్తారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అందులోనే లక్ష్మికి నిజం చెప్తామని విహారి ప్రయత్నిస్తూ ఉండగా రౌడీలు అది గమనించి విహారి దగ్గర నుంచి ఫోన్ లాగేసుకుంటూ ఉండగా లక్ష్మి లక్ష్మి అని అరుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి కూడా విహారి కంగారు వాయిస్ విని కంగారు పడుతూ హలో హలో విహారి గారు అని పిలుస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు రౌడీలు విహారిని కొడుతూ ఉంటారు. ఇక ఇంకోవైపు ఎస్ఐ ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా లక్ష్మి అని అడుగుతుంటుంది. లేదు మేడం, ఇప్పుడే నాకు ఇంకా చాలా అనుమానంగా ఉంది అని లక్ష్మి అనటంతో ఎస్ఐ షాక్ అవుతూ ఉంటుంది. ఇక తర్వాత లక్ష్మి ఎస్ఐని తీసుకుని విహారి గురించి ఎంక్వైరీ చేయడానికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. మరి లక్ష్మి విహారిని ఎలాగైనా సరే వెతుక్కొని పట్టుకోగలుగుతుందా, విహారి ప్రాణాలని కాపాడుకోగలుగుతుందా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం.